నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 25,000 రూపాయల పెండింగ్ బకాయిలండి. దశల వారీగా చెల్లింపులు సంచలనమండి. తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులకు ప్రభుత్వము బాకీ పడినటువంటి 25,000 రూపాయలు ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రభుత్వం అయితే మనకు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అయితే మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 రూపాయల బకాయి పడింది. దీంతో లక్షలాది ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు అయితే కోరారు. ఈ అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి దశల వారీగా ఆ బాకీ సొమ్ములు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ, సినీ నటి కేసులో సస్పెన్షన్కు గురైనటువంటి 3 ఐపీఎస్ అధికారులను తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని వెల్లడించారు. తనతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా పోలీసులకు ఈ విధంగా బలంగా బెదిరించారని, దీనికి సంబంధించినటువంటి వీడియోలు సంబంధించి ఈ విధంగా కూడా వేధింపులు ఆగలేదని చెప్పారు. మొత్తానికి మనకి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల ప్రభుత్వము 25,000 ఇప్పుడు ఉద్యోగుల పెన్షన్లకు బకాయి పడిందని, అలాగే లక్షలాది ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు అయితే కోరారు. ఈ మొత్తాన్ని కూడా అంతా ఒకే పరి కాకపోయినా దశల వారీగా అయినా సరే ప్రస్తుత ప్రభుత్వం అయితే చెల్లించాలి అని చెప్పేసి సందర్భంగా ఆయన ఈ మీటింగ్లో తెలియజేయడం జరిగిందండి ఫ్రెండ్స్.